శ్రీకాళహస్తిలో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోయింది. టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి శనివారం శ్రీరామ్ కాలనీలో ఇంటింటికి బొజ్జల ప్రచారం నిర్వహించేందుకు వెళ్లారు. ఆ టైంలో అక్కడికి వచ్చిన కొందరు వైసీపీ నేతలు ప్రచార రథాన్ని అడ్డుకోవడంతో రెండు పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ ప్రచార రథం డ్రైవర్ మోహన్ తనపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని శ్రీకాళహస్తి పిఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ నేతలపై అట్రాసిటీ, దాడి కేసులు నమోదయ్యాయి. రేపు వైసీపీ నేత మురళి కూడా తనపై టీడీపీ నేతలు దాడి చేశారని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో చేరారు. టీడీపీ నేతలు తనను కిడ్నాప్ చేసి అర్ధరాత్రి చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. మురళి ఫిర్యాదుతో టీడీపీ నేతలపై కిడ్నాప్, దాడి కేసు నమోదు చేశారు పోలీసులు. శ్రీకాళహస్తిలో మహిళల స్వేచ్ఛకు భరోసా లేదని సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మేము శ్రీరామ్ నగర్ కాలనీలో ఇంటింటికి బొజ్జల ప్రోగ్రాం ప్రచారం చేస్తున్నాము. నేను ఒక మహిళగా ఇంటింటికి పోయి నా భర్త కోసం ఓటు అడుగుతున్నాను. మా ప్రచారార్థం వచ్చేటప్పుడు వైసీపీ పార్టీ ఆఫీస్ బయట కొంతమంది తాగొచ్చి మాగారు ఫోటో పైన కొట్టి ఆపేసేయండి, కదిలిచ్చేసేయండి అని చెప్పి అబ్యూజివ్గా మాట్లాడి మా వాళ్ళతో రచ్చబెట్టుకున్నారు. ఇప్పుడు నేను ఒక మహిళగా నాకు అంత మాత్రం స్వాతంత్రం లేనప్పుడు మనం ఎక్కడికి పోతున్నాము? రేపు మహిళలందరికీ ఎవరు భరోసా ఇస్తారు? మీరు ఎట్టా స్వతంత్రంగా ఎక్కడ ఫ్రీడమ్తో ఎక్కడ బయట తిరగగలుగుతారు అని అడుగుతున్నాను. తప్పకుండా ఇది దయచేసి అందరూ గుర్తించాలని చెప్పి